హలో అండి, వెల్కమ్ టు గురు ట్యుటోరియల్స్ తెలుగు. ఈరోజు నేను మీకు సమగ్ర శిక్ష రిజల్ట్స్ అనేవి వచ్చేసాయండి. సో దాని గురించి మీకు మెరిట్ కార్డ్ అనేది మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవడాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ నేను సమగ్ర శిక్ష వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. మీకు ఇక్కడ లింక్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి చూస్తే మీకు అక్కడ మెరిట్ కార్డ్ అనేది కనిపిస్తుంది. వ్యూ మెరిట్ కార్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ చేయగానే మనకి ఇక్కడ మన డీటెయిల్స్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది, దాని ద్వారా మనకి ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే ఏ పోస్ట్ వాళ్ళైనా సరే వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మన పోస్ట్తో సహా మన నేమ్, మన హాల్ టికెట్ నెంబర్, నేమ్ అండ్ పోస్ట్ అండ్ ర్యాంక్ కార్డ్ అనేది మీకు ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చూపిస్తుంది. ఆ బాక్స్ పైన క్లిక్ చేయగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోతుంది మీ ర్యాంక్ కార్డ్ అనేది. సో సమగ్ర శిక్ష ఎగ్జామ్ అనేది నార్మల్గా బాగానే వచ్చింది పేపర్ అయితే. సో చాలామందికి కూడా మంచి మార్క్సే వచ్చి ఉంటాయి. సో మేబీ అంటే ఈ మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళీ మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంకొకటి ఉంది కాబట్టి సో దాని ద్వారా మళ్ళీ సెలెక్ట్ చేస్తారు. సో ఆ ఎగ్జామ్ నెక్స్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది జస్ట్ నా యొక్క ఒపీనియన్ మాత్రమే. తర్వాత ఏమనేది కూడా తెలీదు. సో అందరూ కూడా వెయిట్ చూడాల్సిందే. సో ఫస్ట్ టైం ఏంటిది అనేది మీకు అప్డేట్ రాగానే నా ఛానల్లో మీకు డెఫినెట్గా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఆ అప్డేట్ మాత్రం మీరు పొందాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. సో ప్లీజ్ do not forget to subscribe my channel. And thanks for watching. Thank you.